వినాలి ప్లీజ్, అందరికి మనసు మాటలు వినాలి. మళ్ళీ తేడా వస్తే బాగుండేది. నాతో పంచాయతీ చాలా డేంజర్. ఆగవా, బంద్ చేద్దామా? వర్షం పడతా బాబు, దుంప రెండు వచనాలు మాట్లాడుకుందాం కదా, గింతలు ఎందుకు? జర్రసేపు ఏడున్నోళ్ళు కదా ఉండరాదు. బాబు ఎందుక లొల్లి? కూర్చోరాదమ్మా, మీరు కథ ఇస్తారు. వెనక వాళ్ళు లొల్లి పెడుతున్నామ్మా, కూర్చోండి. 2 నిమిషాలు ఎక్కడ కూర్చోరాదు. మీకు విషయం మనసున మాట లొల్లి ఉండాలి. అయితే ఈసారి గతంలో కూడా మీరు టీబీజీ కేసును గెలిపించినారు. అనుకున్నంత మంచి పని జరగలే. ఉన్నదున్నట్టు ఒప్పుకోవాలి. రోగం ఏందో తెలితేనే మందు వేసుకుంటాం. ఉన్న రోగాన్ని దాచుకుంటే ఆయనతో గూత్తాం, అంతే కదా? ఇప్పుడు జరగాలి. ఒక్క మాట మీకు చెప్తా ఉన్నా, మంచిగా వినాలి. లొల్లి బంద్ చేసి దాని తర్వాత సర్కారు వచ్చింది. నేను చూస్తేందుకు మీకు ఇట్లా కనబడుతుంది, కానీ లోపల చాలా గందరగోళంగా ఉంటుంది పరిస్థితి. అన్ని గంటల సిక్కులు, ఒక నమూనా బాధ లేదు. సర్దుకుంటూ ఒకటి చేసుకుంటూ గతంలో ఉన్నటువంటి పరికంప లాంటి పరిస్థితిని దాటుకుంటూ వస్తా ఉన్నాం.